హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అచ్చం స్వీట్ షాప్ లాంటి రుచికరమైన బాదుషాలను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను, ఆవు నెయ్యి. ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఈ మైదా పిండిలోకి ఒక చిటికెడంతా ఉప్పు, అలాగే ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం తీసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత ఈ నెయ్యి పిండి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి కాకుండా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ బాదుషాలు అంత గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, అచ్చం బయట కొన్నట్టే. ఇలా నెయ్యి పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె క్రాస్ పెట్టిన ఈ గిన్నెలో మనం తీసుకున్న 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ తీసుకున్న కప్తోనే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని పూర్తిగా కరగనిచ్చి లైట్గా ఒక తీగ పాకం రానివ్వాలి. ఇలా షుగర్ అంతా కరిగి కాస్త ఇలా జిగురుగా అయ్యి ఇలా లైట్గా ఒక తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ పైన మూత వేసి పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అయితే రెడీ అయింది. మళ్ళీ ఈ పిండిని ఒక్కసారి లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను మీకు. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అంతే, సింపుల్. వీటన్నిటిని అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే బాదుషాల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి 12 బాదుషాలు అయితే వచ్చాయి. అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కొద్దు, దీనికి కాస్త లైట్గా వేడెక్కితే సరిపోతుంది. అలాగే మనం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, షుగర్ సిరప్, అందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచీ పొడి వేసి కలుపుకుంటున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్లేవర్. మా పిల్లలు ఇష్టపడరు, వేయొద్దు అనుకున్నాను, కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మీకు నచ్చితే ఏదైనా ఫుడ్ కలర్ అయినా వేసుకోండి, నేను వేయట్లేను. ఆల్రెడీ మైదానే అన్హెల్దీ, మైదాతో చేస్తున్నాం, షుగర్ వేసి చేస్తున్నాం. ఇంకా ఫుడ్ కలర్ అంటే మరి బాగోదు, హెల్దీ కాదు కదా అనేసి వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు బెల్లం గోధుమ పిండితో చేసి చూపిస్తాను. ఆయిల్ లైట్గా ఇలా గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, కదపొద్దు, వేసి అలాగే వదిలేసేయాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని అవి కాస్త పైకి తేలే వరకు అలాగే వదిలేసేయాలి. పైకి తేలిన తర్వాత మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, చక్కగా పైకి తేలాయి కదా. ఇప్పుడు మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లైట్గా వేడైన ఆయిల్లో వేసి సిమ్లోనే పైకి తేలే వరకు వదిలేయాలి. ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని ఆయిల్లో నుండి తీసి డైరెక్ట్గా సిరప్లోకి వేసుకోవాలి. ఈ సిరప్లోనే ఒక 10 నిమిషాల వరకు వదిలేయాలి. ఇలాగే వీటికి మూత పెట్టేసుకొని మిగతా ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. సేమ్ వీటిని కూడా మంటను సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. వీటిని మొత్తం కాలే వరకు సిమ్లోనే పెట్టాలి. సెకండ్ రౌండ్ కదా, ఆయిల్ బాగా కాగి ఉంటుంది. 3-4 నిమిషాల తర్వాత వీటిని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. సిరప్లోనే ఇంకో సైడ్ కూడా సిరప్ని పీల్చుకుంటాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి.
అంతలోపు ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా తీసి సిరప్లోకి వేసుకోవాలి. ఇలా పక్క నుండి వీటిని వేసుకొని సిరప్ని పీల్చుకున్న వీటిని తీసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక 10 నిమిషాల్లో ఇవి కూడా రెడీ అవుతాయి. జ్యూస్ పీల్చేసుకొని చూసారు కదా, ఇవైతే చక్కగా రెడీ అయ్యాయి. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. స్మెల్ అయితే స్వీట్ షాప్ లాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా, టేస్ట్ అయితే అచ్చం బయట కొన్నట్టే అంటే నమ్ముతారు, అంత బాగున్నాయి. చూసారా, లోపల వరకు జ్యూస్ కూడా బాగా పీల్చుకొని సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.